వెల్కమ్ టు వాస్తు జీవనం. ఈరోజు మనము గుండిగల్లు అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. చూడండి, ఇది దాదాపు ఆంధ్ర బార్డర్ కిందికి వస్తుంది. ఇక్కడ ఈయన పేరు వెంకటరమణ గారు. వీరు మనల్ని ఈ స్థల పరిశీలన కొరకు, అంటే ఈ స్థలంలో వీరు ఒక గృహం నిర్మించాలని భావించి మనల్ని ఆహ్వానించడం జరిగింది. ఒక స్థల పరిశీలన చేసే ముందర మనం ప్రథమంగా చూడవలసినటువంటి అంశం, నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉంటాను, కంపాస్కు అనుగుణంగా మాత్రమే ఈ స్థలాన్ని చూడాలి అని చెబుతూ ఉంటాను. కంపాస్కు అనుగుణంగా చూసినప్పుడు ఈ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఈ స్థలం అసలు దిక్కులకు ఉందా లేదా, ఈ స్థలంలో నిర్మించేటువంటి గృహానికి మనం యోగిస్తుందా లేదా, అంటే నిర్మించే వారికి యోగిస్తుందా లేదా, ఎలాంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి అంశాలను మనము ఒక కంపాస్కు అనుగుణంగా చూసినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం. వీరికి కొంచెం అవగాహన ఉండుకొని మనల్ని ఆహ్వానించి ఈ స్థలాన్ని పరిశీలన జరుపుకుంటున్నారు. ఎప్పుడైనా నేను చెబుతూనే ఉంటాను, స్థల పరిశీలన అనేటువంటిది అంటే ఆ ఇంటికి, ఆ స్థలానికి వచ్చినటువంటి వీధులు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి వీధి పొట్లు ఉన్నాయి, ఎలాంటి వీధి చూపులు ఉన్నాయి, ఈ స్థలానికి మనము గృహ నిర్మాణం చేపడితే అలాంటి వీధి పొట్ల వల్ల లేదా డిగ్రీలు తిరిగిన తర్వాత వీధి చూపులుగా మారేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్థల పరిశీలనలో మనం ఇలాంటి అంశాలన్నీ కూడా చూడవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గుడ్డిగా మనము స్థలాన్ని పరిశీలించి గృహ నిర్మాణం చేపట్టినట్లయితే చాలా తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు రావడానికి కారణము, ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒక స్థల పరిశీలన చేయడము అంటే ఆషామాషి విషయం కానే కాదు. ఎందుకంటే మనం సరి అయిన విధంగా ఇన్ని విధాలుగా మనం చూసినప్పుడు మాత్రమే ఇందులో నిర్మించేటువంటి గృహాలకు ఎలాంటి గృహాలు, ఎలాంటి ప్లానింగ్ ఇవ్వాలని స్థల పరిశీలన చేసి డిగ్రీలు చూసిన తర్వాత మాత్రమే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. చూడండి, ఇది ఖచ్చితంగా ఈ స్థలాన్ని నేను కంపాస్కు అనుగుణంగా చూసినప్పుడు దాదాపు 20 డిగ్రీలు పైగానే ఇది ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉన్నటువంటి స్థలం. ఇందులో మనం చేపట్టేటువంటి గృహము దీనికి అనుకూలంగా మాత్రమే చేపట్టవలసి ఉంటుంది. మనము పెట్టేటువంటి ద్వారాలు కూడా ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత మనం ఉత్తరం యోగిస్తుంది అని చెబుతాం. మనం ఇచ్చేటువంటి గృహానికి కూడా ఉత్తరం ప్రధాన ద్వారం ఇవ్వాలి. సబ్ డోర్ అంటే మెయిన్ డోర్ ఉత్తరం వైపు తీసుకుంటే, సబ్ డోర్ అనేది ఈస్ట్ వైపు తీసుకుంటాం. కాబట్టి మనం దీనికి తిరిగినటువంటి 20 డిగ్రీలు మనం ఖచ్చితంగా మనం చూసాం. కాబట్టి కంపాస్కి అనుగుణంగా ఇది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. మనం గుడ్డిగా చూసి చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. కాబట్టి మీది స్థలం ఎంతవరకు